హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హై ఫ్లైర్ తెలుగు. ఈరోజు మనం 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం తెలుగులో. ముందుగా ఎన్ని ఇన్వెస్టింగ్ స్టైల్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. రెండు ఇన్వెస్టింగ్ స్టైల్స్ ఉంటాయి, యాక్టివ్ ఇన్వెస్టింగ్ స్టైల్ అండ్ ప్యాసివ్ ఇన్వెస్టింగ్ స్టైల్. నేను యాక్టివ్ ఇంకా ప్యాసివ్ స్టైల్స్ గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్తాను. మీరు చూస్ చేసుకోండి ఏది మంచిదో. బట్ నేను మాత్రం ఓన్లీ ప్యాసివ్ ఫండ్స్ గురించే మాట్లాడబోతా ఈ ఛానల్లో. సో ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకుందాం యాక్టివ్కి అండ్ ప్యాసివ్కి ఏంటో. యాక్టివ్ అంటే మనం చూస్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏదన్నా కావచ్చు. లెట్స్ ఏ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, నావీ, ఇంకా చాలా ఉంటాయి కదా, ఎస్బీఐ, ఎల్ఐసి, యూటీఐ. సో ఏదన్నా ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే లెట్స్ ఏ ఐసిఐసిఐ స్మాల్ క్యాప్ ఫండ్ అనుకుందాం. సో ఆ ఫండ్కి ఒక మేనేజర్ అని ఉంటారు. ఆ ఫండ్ని మేనేజర్ చూసుకుంటారు యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్ అంటే మేనేజర్ ఆ ఫండ్లో ఏ స్టాక్ కొన్నా తను రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ కరెక్ట్ అని అనిపిస్తే మేనేజర్కి స్టాక్స్ కొంటారు ఆ ఫండ్లో. సో ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మేనేజర్ తను సరిగ్గా రీసెర్చ్ చేయకుండా ఆ స్టాక్ని కొన్నా కానీ, ఒకవేళ రీసెర్చ్ చేసి కొన్నా కానీ ఆ స్టాక్ పర్ఫామ్ చేయకపోతే మీ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది చాలా మినిమలిస్టిక్ రిటర్న్స్ అనేది ఇస్తుంది. అది మెయిన్ డిసడ్వాంటేజ్. సో యాక్టివ్ ఫండ్ మేనేజర్ చూస్ చేసుకున్న ప్రతి స్టాక్ మంచి రిటర్న్ ఇస్తేనే మన స్మాల్ క్యాప్ ఫండ్ అనేది మంచి రిటర్న్ ఇస్తుంది. సో దీనివల్ల యాక్టివ్ ఫండ్ మేనేజర్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది, రైట్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి అని. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. వేరేస్ ప్యాసివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్లోకి వస్తే ఇక్కడ ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు, బట్ యాక్టివ్గా రీసెర్చ్ చేసి స్టాక్స్ అనేది సెలెక్ట్ చేయరు. సో ఫండ్ మేనేజర్ ఎందుకంటే ఇక్కడ జస్ట్ షేర్స్ కొనడానికి ఫండ్లోకి అంతే, ఏమి రీసెర్చ్ ఏమి ఉండదు. అక్కడ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. లెట్స్ ఏ నిఫ్టీ 50 ఉంటుంది కదా, అందులో 50 స్టాక్స్ ఉంటాయి. సో ఈచ్ స్టాక్కి ఇంత వెయిటేజ్ అని ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మీద ఇంత వెయిటేజ్ అని ఉంటుంది. సో రిలయన్స్కి ఒక 10% ఉందనుకుందాం. సో ఆ ఫండ్లో 100 కోట్లు ఉంటే, ఇప్పుడు ఐసిఐసిఐ నిఫ్టీ 50 ఫండ్ అనుకుందాం. సో ఆ ఫండ్లో 100 crores ఉంటే 10% రిలయన్స్కి వెయిటేజ్ ఉంది కాబట్టి 10 crores రిలయన్స్ షేర్స్ కొనాలి. అలా ఫిక్స్డ్ ఇంకా అంతే. సో మేనేజర్ ఇక్కడ ఏమి రీసెర్చ్ చేయడు, తను ఎఫర్ట్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న ఫండ్స్ని, ఉన్న బ్యాలెన్స్ ఫండ్స్ని నిఫ్టీలో ఎంత రేషియో ఉంది ఈ స్టాక్, ఆ రేషియో బట్టి ఉండాలి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి నిఫ్టీ అనేది ఎంత పర్ఫామ్ చేస్తుంది, ఫండ్ కూడా అంతే పర్ఫామ్ చేస్తుంది. వేరాస్ ఈ యాక్టివ్ స్టైల్ ఫండ్స్లో ఏంటంటే మేనేజర్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈ బెంచ్ మార్క్ నిఫ్టీ 50 అనే బెంచ్ మార్క్ని కూడా మోస్ట్లీ 90% ఆఫ్ ద ఫండ్స్ కూడా బీట్ చేయలేవు ఫ్రెండ్స్. అందుకే నేను ప్యాసివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ని చూస్ చేసుకుంటాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ చూద్దాం ఎందుకు మనం ప్యాసివ్ ఫండ్స్. మీరు చూడండి ఇక్కడ, ఇది ఎన్ఎస్సి వారు ఇచ్చిన స్టాటిస్టిక్స్. మన ఓవరాల్ అసెట్ అండర్ మేనేజ్మెంట్, ఓవరాల్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వచ్చేసి 10,22,000 crores ఉంది. 10,22,000 crores ఉంది యాజ్ ఆఫ్ June 2024. మీరు ఇక్కడ కింద చూస్తే ఆ ట్రెండ్ ఎలా పెరుగుతుందో ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ మీకు అర్థమవుతుంది. ప్యాసివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్. మన ఇండియాలో ఓవరాల్ అంటే మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో మొత్తం AUMలో 17% ఆఫ్ AUM కమ్స్ ఫ్రమ్ ప్యాసివ్ ఇన్వెస్టింగ్.
కానీ ఇదే స్టాటిస్టిక్స్ మనం యుఎస్ఏలో చూస్తే విచ్ ఇస్ అ డెవలప్డ్ ఎకానమీ, అక్కడ 2010లో ప్యాసివ్ ఫండ్ ఒక్క AUM 13% ఉండేది. అది 2023కి 48%గా గ్రో అయింది. బట్ మనం ఇండియాలో స్టిల్ 17% దగ్గరే ఉన్నాం. యుఎస్ఏ కానీ యూరోప్ కానీ అక్కడ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ దే ప్రిఫర్ అ ప్యాసివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ యాక్టివ్ ఫండ్ మేనేజర్ అనేవాడు ఈ బెంచ్ మార్క్ రిటర్న్స్ నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవి మనకి ఇయర్లీ ఇచ్చే రిటర్న్ని కూడా బీట్ చేయలేరు. మనం 1-2 ఇయర్స్ గురించి ఆలోచించకూడదు ఫ్రెండ్స్. వీ షుడ్ థింక్ అబౌట్ లాంగ్ టర్మ్ వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్, లైక్ 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్, 20 ఇయర్స్. 20 ఇయర్స్ ఒక మేనేజర్ తను ఎవ్రీ మంత్ ఎవ్రీ టైం రీసెర్చ్ చేసి కంటిన్యూస్గా స్టాక్ సెలెక్షన్ చేసి అలా 20 ఇయర్స్ చేస్తే కానీ అవి కూడా చేసిన తర్వాత కూడా మంచి పర్ఫామ్ చేస్తే కానీ రిటర్న్స్ ఇవ్వలేరు. సో తను 20 ఇయర్స్ చేయలేరు కాబట్టి ఆ ఫండ్ మేనేజర్ జస్ట్ మనం నిఫ్టీ 50లో కానీ పెడితే ఆ 20 ఇయర్స్కి నిఫ్టీ 50 ఇచ్చే రిటర్న్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద యాక్టివ్ ఫండ్స్ ఏవి ఇవ్వలేవు వెన్ యూ కంపేర్ ఇట్ ఫర్ 20 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్. సో ఇప్పుడు నేను 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తా ప్యాసివ్ ఫండ్స్లో. సో నేను ఒక 5 పికప్ చేశాను. అందులో ఒకటి ELSS ఉంది. ఇట్ విల్ బీ యూజ్డ్ ఫర్ ట్యాక్స్ సేవింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతాయి. మిగతావి ఇంకా ఎవరన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి UTI నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఇక్కడ డైరెక్ట్ అండ్ గ్రోత్ అని మెన్షన్ చేశా. అంటే ఏంటంటే మీరు ఎప్పుడన్నా ఒక మ్యూచువల్ ఫండ్ కొంటున్నారనుకోండి ఫ్రెండ్స్, డైరెక్ట్ అని ఉంటేనే కొనండి, లేకపోతే తీసుకోకండి. ఎందుకు డైరెక్ట్ అంటే ఏంటంటే మీరు 100 రూపాయలు మీ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇస్తున్నారంటే 100 రూపాయలు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నట్టు, అంటే డైరెక్ట్. అదే మిడిల్లో బ్రోకర్ ఉన్నాడు అనుకోండి, డైరెక్ట్ అని ఉండదు. ఓకే, వాళ్ళు కమిషన్ తీసుకుంటారు 1% ఎంతో. మీరు 100 ఇచ్చారనుకోండి, 1 రూపీ తీసుకొని 99 రూపాయలు మాత్రమే AMCకి ఇస్తారు మీ మ్యూచువల్ ఫండ్స్ కొనమని. సో మీకు 99 రూపాయలు మాత్రమే వచ్చింది. మీరు అక్కడ 1 రూపీ లూజ్ అవుతున్నారు. సో ఎందుకు ఫ్రెండ్స్ అది కూడా లూజ్ అవ్వడం? మీరు 1 lakh పెడితే 1% అంటే ఎంత? 1000 పోయినట్టు. ఎవ్రీ టైం ఇలా 1% 1% ఫిక్స్డ్ అని కాదు, ఎంతన్నా ఉండొచ్చు. సో ఎవ్రీ టైం ఇది పోగొట్టుకోవడం ఎందుకు? సో ఆల్వేస్ చూస్ డైరెక్ట్. ఓకే, గ్రోత్ అంటే ఏంటంటే, సో మీకు ఎప్పుడన్నా డివిడెండ్స్ ఏమన్నా వచ్చినాయి అనుకో, అవి మీ అకౌంట్లోకి వేయకుండా మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్ చేస్తారు అదే మ్యూచువల్ ఫండ్లో. అవి గ్రోత్. ఇంకా ఉంటాయి IDCW అని, మంత్లీ అని, క్వార్టర్లీ అని, అంటే మీకు పే అవుట్స్ చేస్తూ ఉంటారనమాట మంత్లీ, క్వార్టర్లీ. సో ఆల్వేస్ చూస్ డైరెక్ట్ అండ్ గ్రోత్. గ్రోత్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇచ్చే పే అవుట్స్ని అందులోనే రీఇన్వెస్ట్ చేస్తారు. సో విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ కాంపౌండింగ్. ఓకే, సో ఇక్కడ నేను చూస్ చేసిన 5 ఫండ్స్ ప్యాసివ్. ఫస్ట్ వచ్చేసి UTI నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. దీని అసెట్ అండర్ మేనేజ్మెంట్ వచ్చేసి 18,345 crores. ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.18%. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈస్ 100. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు 1000 రూపాయలు ఒక ఇయర్లీ ఈ మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారంటే అందులో 0.18% అనేది UTI వాళ్ళు మీకు ఫీజుగా తీసుకుంటారు, కమిషన్. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ మెయింటైన్ చేసి వాళ్ళ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకోవడానికి అది తీసుకుంటారు. ఓకే, ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 1000 చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జిరోదా లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్. ఈ లార్జ్ మిడ్ క్యాప్ 250 అంటే ఇందులో ఫస్ట్ 100 స్టాక్స్ వచ్చేసి లార్జ్ క్యాప్ ఉంటాయి. ఓకే,
సెకండ్ 150 స్టాక్స్ వచ్చేసి మిడ్ క్యాప్వి ఉంటాయి. నెక్స్ట్ ఈ 100 తర్వాత ఉండే 150 స్టాక్స్. సో ఫస్ట్ 100 స్టాక్స్లో 50% రేషియోతో పెడతారు. సెకండ్ 150 స్టాక్స్లో 50% ఆఫ్ యువర్ మనీ పెడతారు. మీరు ₹1000 ఇస్తే 500 ఫస్ట్ 100 స్టాక్స్, మిగతా 500 మిగతా 150 స్టాక్స్. ఓకే, 50-50 స్ప్లిట్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు Zerodha వాళ్ళు. ఇట్ రెప్లికేట్స్ నిఫ్టీ లార్జ్ క్యాప్ 250 ఫండ్ అనమాట. ఓకే, సో దీని AUM వచ్చేసి 457.4 crores. ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంది, 0.25%. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ₹100తో స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎడిల్వైజెస్ MSCI ఇండియా డొమెస్టిక్ అండ్ వరల్డ్ హెల్త్ కేర్ 45 ఇండెక్స్ ఫండ్స్. సో ఈ ఇండెక్స్ అనేది మోర్గన్ స్టాన్లీ వాళ్ళు క్రియేట్ చేశారు. ఓకే, సో ఇది హెల్త్ కేర్కి రిలేటెడ్గా ఉన్న ఇండెక్స్. ఇందులో 45 హెల్త్ కేర్ సెక్టార్ స్టాక్స్ ఉంటాయి. బిగ్ ఫార్మా అంటాం కదా యూఎస్లో, మెయిన్ ఫార్మా ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఆ ఫార్మా స్టాక్స్ ఉన్నాయి. ఇండియాలో హెల్త్ కేర్ స్టాక్స్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్లీ కలిపి మొత్తం 45 స్టాక్స్. ఈ స్టాక్ ఒక వెయిటేజ్ ఉంది, మోర్గన్ స్టాన్లీ వాళ్ళు డిసైడ్ చేశారు. సో దాన్ని బట్టి ఈ హెల్త్ కేర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 100. ఇది కూడా స్లైట్గా కొంచెం ఎక్స్పెన్సివ్ రేషియో ఎక్కువ ఉంది. అండ్ AUM చూసుకుంటే 143 crores ఉంది ప్రజెంట్గా. నేను పర్సనల్గా ఇందులో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో లాంగ్ టర్మ్కి నా మెడికల్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఇన్ఫ్లేషన్ ప్లస్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే ఈ ఫండ్ కవర్ చేస్తుందని. సో నేను పర్సనల్గా ఎవ్రీ మంత్ ఒక ₹700 ఇన్వెస్ట్ చేస్తున్నా. సో ఎవ్రీ మంత్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, మీరు ఆ మంత్ వెళ్ళట్లేదు కాబట్టి ఇన్వెస్ట్ చేయండి. మీకు ఫ్యూచర్లో ఎక్కడన్నా డాక్టర్ ఫీజు ఏమైనా పెరిగినప్పుడు ఇది కూడా అంతే మెడికల్ ఇన్ఫ్లేషన్ బట్టి రిటర్న్ ఇస్తుంది కాబట్టి ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నావి ELSS ట్యాక్స్ సేవర్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ మన ఎంప్లాయీస్కి బాగా యూజ్ అవుతుంది, వాళ్ళు ట్యాక్స్ సేవింగ్ చేసుకోవాలనుకుంటే. ఈ ఫండ్కి 3 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. సో సేమ్ యాజ్ ఫస్ట్ది UTI నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, ఇది కూడా సేమే, కాకపోతే ఇందులో లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. 3 years వరకు మీరు ఫండ్స్ విత్డ్రా చేసుకోలేరు. దీనికి మీకు ATC ఫామ్ వస్తుంది, అది మీరు మీ ఎంప్లాయీ దగ్గర సబ్మిట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి 1.5 వరకు లిమిట్ ఉంది ATC సెక్షన్కి. సో దిస్ ఫండ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎంప్లాయీస్. కరెంట్ AUM వచ్చేసి 58.73 crores. అండ్ దీని ఎక్స్పెన్సివ్ రేషియో చాలా తక్కువ, 0.1%. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ₹500. లాస్ట్ది వచ్చేసి ఇది మిడ్ క్యాప్ ఫండ్ అనమాట, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్. సో ఇది ICICI ప్రుడెన్షియల్ వాళ్ళది, సేమ్ డైరెక్ట్ అండ్ గ్రోత్. దీని AUM వచ్చేసి 494 crores అండ్ ఎక్స్పెన్సివ్ రేషియో వచ్చేసి 0.28%. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈస్ 100. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 5 బెస్ట్ ప్యాసివ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను అయితే ఏం రికమెండ్ చేస్తాను అంటే ఆల్వేస్ చూస్ ప్యాసివ్ ఫండ్స్ ఓవర్ యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్. మీకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ వస్తుంది. మీరు నిఫ్టీ పడినప్పుడల్లా, లేకపోతే ఎనీ ఇండెక్స్, ఏ ఇండెక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నా అది పడినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఇండెక్స్ అనేది పడతా పోదు కిందకి, స్టాక్స్ లాగా. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఈ స్టాక్స్ చూడండి, ఒకసారి కింద పడి మళ్ళీ లెగవలేదు. బట్ ఇవి అలా కాదు, ఇండెక్స్ అనేది ఒకసారి 1000 నుంచి 500 పడితే మళ్ళీ ఏదో ఒక రోజు 1000కి వస్తుంది. సో మీరు ఆ 500కి పడుతున్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. ఆ అడ్వాంటేజ్ అనేది ఇందులో ఉంది passive investmentsలో. So I hope you like this video. Thank you friends. Please like, subscribe if you like.